కథ సింహం ఎలుక ఒకానొక అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. అది ఒకరోజు చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక అటువైపు పరిగెత్తుతూ పొరపాటున సింహం మీదుగా వెళ్ళింది. సింహానికి కోపం వచ్చి వెంటనే లేచి ఆ ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. ఎలుక భయంతో వణుకుతూ, ఓ అడవి రాజా! నన్ను క్షమించండి. నేను పొరపాటున చేశాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను మీ ఉపకారాన్ని తప్పక తీర్చుకుంటాను అని వేడుకుంది. సింహం ఆ మాటలు విని బిగ్గరగా నవ్వింది. నువ్వు చిన్న ఎలుకవి. నువ్వా నాకు సహాయం చేసేది అని అనుకుంది. అయినా దానికి ఎలుకపై జాలి కలిగి దాన్ని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక బిగ్గరగా గర్జించింది. సింహం గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది. ఎలుక తన పదునైన పళ్లతో వల తాడులను కొరికింది. కొద్దిసేపటికే వల తెగిపోయింది. సింహం విముక్తి పొందింది. సింహం తన తప్పును తెలుసుకుని ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది. నీతి: ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. చిన్న సహాయం కూడా పెద్ద కష్టంలో ఉపయోగపడుతుంది. మరిన్ని కథల కోసం కలర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.